2 రోజుల క్రితం తిరుపతిలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక సభ పెట్టి అందులో ఏం మాట్లాడారో వాళ్ళే తెలియకుండా మాట్లాడారు. ఆ సభ కూడా వాళ్ళు ఎందుకు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందే పిలిపించారు. చంద్రబాబు ఈ 2 సంవత్సరాల్లో చేసిన హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు ఎలా పొడిచాడో అన్న దాని మీద చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని పిలిపించినందుకు ఇదంతా నిజాలు ఎక్కడ బయటకు వచ్చేస్తాయో మనం ఏదో చెప్పాలనుకుని ఆతృతగా ఆ సభ పెట్టినట్టుంది. కానీ నిజంగా ఆ సభలో వీళ్ళు చేసినవి ఏమున్నాయి, ఏమి చెప్పుకోగలిగారు? అక్కడంతా కూడా జగన్నామస్మరణే. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఆడి పోసుకోవడంతోనే సరిపోయింది, కానీ అభివృద్ధిగా ఏం చేశారన్నది చెప్పుకోలేదు. ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి ఆడబిడ్డ నిధిని ప్రారంభిస్తున్నామని గొప్పగా చెప్పారు. దానికి నెలకి 1500 చొప్పున ప్రతి మహిళకి కూడా ఆడబిడ్డకి ఇస్తానని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళి ఏం చెప్పారండి, మాకు ఇంకా కలిసి వస్తే నెలకి 1500 కాదు 15,000 చొప్పున ఇచ్చేస్తానని మాట్లాడారు. ఈ సూపర్ 6 హామీలు అన్నారు. ఎంతో గొప్పగా ప్రారంభించిన ఆడబిడ్డ నిధిని ఎన్టీఆర్ గారికి మాల వేసి ప్రారంభించాను అన్నాను కదండి. ఎన్టీఆర్ గారికే లేకుండా చేసి ఆయన్ని పైకి పంపించారు. అలాగే ఆయన విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించిన ఈ పథకాన్ని ఎలాగ అమలు చేస్తారనుకుంటాం? కానీ ప్రతిసారి ప్రజలు మోసపోతూనే ఉన్నారు. అన్నిసార్లు మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండరండి. అలాగే మీరు కూడా అన్నిసార్లు మోసం చేయడానికి మీకు కూడా అవకాశం ఉండదు.